మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఎస్సీ ప్రత్యేక కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. విచారణ సమయంలో పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే 3 సార్లు పోలీసులు సమయం కోరగా వంశీని కస్టడీకి ఇవ్వాలని మరోసారి పిటిషన్ వేయనున్నారు. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, వల్లభనేని వంశీ కేసులో పోలీసులు ఈ రోజు పిటిషన్ వేయనున్నారు. మరో పక్కన వంశీకి సంబంధించిన లాయర్ కూడా ఈ రోజు పిటిషన్ వేయనున్నారు. ముఖ్యంగా వంశీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, అతను ఆస్మాతో బాధపడుతున్నారు, దాంతో పాటు వెన్నుముకతో బాధపడుతున్నారు అనేది కూడా గతంలో ఒకసారి ఫిర్యాదు చేయడం కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ కౌంటర్ కి ఎస్సీ కోర్టులో వేయాలని కూడా అప్పుడున్న చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎస్సీ కోర్టులో ఈ రోజు పిటిషన్ వేయనున్నారు. అయితే దానికి సంబంధించిన అదొకటే కాకుండా ఇప్పుడు పోలీసులు కూడా మొన్న 3 రోజులు విచారణ చేసిన అనంతరం ఈ రోజు పూర్తి స్థాయిలో ఆ విచారణ ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కూడా ఈ రోజు దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అంటే 3 రోజులు సరిపోలేదు, మరో 5 రోజులు కావాలని కూడా ఈ రోజు మరో కౌంటర్ దాఖలు చేసినట్టుగా ఇప్పటికే పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఈ రోజు 11 గంటలకు బెంచ్ మీదకి ఏ కేసులు వస్తాయి, వంశీకి సంబంధించి బెయిల్ పిటిషన్ పై కేసు వస్తుందా, లేదంటే పోలీసులు ఇప్పటికే అంటే గతంలోనే వంశీ కేసుకు సంబంధించి పూర్తిగా డేటా కావాలని కూడా కోర్టు అడగడం జరిగింది. ఎస్సీ కోర్టు అడగడం జరిగింది. దానికి ఇప్పటికే 3 సార్లు టైం కోరారు. అయితే ఈ రోజు ఆ పూర్తి స్థాయి డేటాని ఈ రోజు కోర్టు ముందు హాజరుపరుస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు పోలీసుల నుండి మరో కౌంటర్ అయితే దాఖలవుతుంది. మరో 5 రోజులు కస్టడీ పిటిషన్ కావాలని పోలీసులు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. మరో పక్కన వంశీ వర్గీయులకు సంబంధించి న్యాయవాది కూడా మరో పిటిషన్ కూడా వేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంత 11 గంటలకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.